గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా ఫిబ్రవరి మంత్ గురించి చూద్దాం. ఎందుకంటే గతంలో మన లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో జనవరి మంత్ చూడడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ చూద్దాం. దానికి ఇంపార్టెన్స్ ఏమున్నాయో చూద్దాం. క్లియర్? రైట్. ఫిబ్రవరి 1st కోస్ట్ గార్డ్ డే. కోస్ట్ గార్డ్ డే లేదా తీర ప్రాంత రక్షణ దినోత్సవం. తీర ప్రాంత రక్షణ దినోత్సవం. క్లియర్? ఫిబ్రవరి 1 ఏంటండి? కోస్ట్ గార్డ్ డే లేదా తీర ప్రాంత రక్షణ దినోత్సవం. క్లియర్? రైట్. కోస్ట్ గార్డ్ డే గురించి ఒకసారి చూద్దాం. మనకి గతంలో దీవులతో కలిపి తీర ప్రాంతం ఎంత ఉందంటే 7516.6 కిలోమీటర్లు ఉండడం జరిగింది గతంలో. ఇది ఇప్పుడు కొత్తగా మారడం జరిగింది. కొత్త మెజర్మెంట్స్ రావడం జరిగి భారత ప్రభుత్వం కొత్తగా ప్రకటించడం జరిగింది. కొత్త డేటా ఏమి చూద్దాం. గతంలో దీవులతో కలిపి 7516.6 కిలోమీటర్లు ఉండడం జరిగింది. అదే ఓన్లీ రాష్ట్రాల పరంగా చూసినట్లయితే 6100 కిలోమీటరు తీర ప్రాంతం ఉండేది. గతంలో 6100 కిలోమీటర్లు ఉండేది. అయితే ప్రస్తుతం కొత్త డేటా మారిందన్నాం కదా. ప్రస్తుతం 11,098 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్నది. ప్రజెంట్ 11,098 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. క్లియర్? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్త డేటా ప్రకారం ఇది దీవులతో కలిపి. అలా కాకుండా ఓన్లీ రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మొత్తం తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల పరంగా మొత్తం తీర ప్రాంతం ఎంత ఉందంటే 7,788 కిలోమీటర్లు. 7,788 కిలోమీటర్లు. 2 7లు 2 8లు. ఇది ప్రజెంటు రాష్ట్రాల పరంగా తీర ప్రాంతం ఉండడం జరిగింది కొత్త డేటా ప్రకారం. అయితే ఇందులో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. గతంలోనే గుజరాత్, ఇప్పుడు కూడా గుజరాతే. కాకపోతే ఇప్పుడు దాని తీరరేఖ ప్రాంతం పెరగడం జరిగింది కాబట్టి ఎంత అంటే ఓవరాల్గా 2,340 కిలోమీటర్లు. 2,340 కిలోమీటర్లు. క్లియర్? సెకండ్ ప్లేస్లో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి తమిళనాడు రావడం జరిగింది. తమిళనాడు యొక్క తీర ప్రాంతం పొడవు 1,068 కిలోమీటర్లు. 1,068 కిలోమీటర్లు. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్కి పడిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం పొడవు 1,053 కిలోమీటర్లు. 1,053 కిలోమీటర్లు. క్లియర్? అదే తక్కువగా ఉన్న తీర ప్రాంతం పొడవు చూసినట్లయితే ఏ రాష్ట్రం ఉందంటే తక్కువగా గోవా. ఈ డేటా ప్రకారం చూసుకున్న తక్కువగా ఉన్నది గోవా. కొత్త డేటా ప్రకారం చూసుకున్న తక్కువగా ఉన్నది గోవా. అయితే గోవా యొక్క తీర ప్రాంతం పొడవు 193.95 కిలోమీటర్లు. 193.95 కిలోమీటర్లు. క్లియర్? మరొకసారి భారతదేశం యొక్క తీర ప్రాంతం పొడవు కొత్త డేటా ప్రకారం ఎంత ఉందంటే 11,098 కిలోమీటర్లు ఉంది దీవులతో కలిపి. అలా కాకుండా ఓన్లీ రాష్ట్రాల పరంగా అడిగినట్లయితే 7,788 కిలోమీటర్లు ఉండడం జరిగింది. క్లియర్? అందులో ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఎక్కువగా ఉన్న ఏ రాష్ట్రం ఉందంటే గుజరాత్ ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్ తమిళనాడు ఉంది.
తమిళనాడు ఉంది. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. క్లియర్. లాస్ట్ ప్లేస్లో గోవా ఉండడం జరిగింది. క్లియర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీర ప్రాంతం ఉన్న జిల్లా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం. తక్కువగా ఉన్న జిల్లా అయితే వెస్ట్ గోదావరి. ఇది క్లియర్. అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇది తీర ప్రాంతానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. కోస్ట్ గార్డ్ ఎప్పుడండి? ఫిబ్రవరి 1. కోస్ట్ గార్డ్ డే అయితే ఫిబ్రవరి 1. మొత్తం తీర ప్రాంతం ఉన్న ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్. అలా కాకుండా భారతదేశంలో తీర ప్రాంతం అధికంగా ఉన్న ప్రాంతం అన్నాడు అనుకోండి. అధికంగా ఉన్న ప్రాంతం అయితే అండమాన్ నికోబార్ దీవులో సుమారుగా 3083 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. అండమాన్ నికోబార్ దీవులకి సుమారుగా 3083 కిలోమీటర్లు ఉండడం జరిగింది. రైట్. బిట్టీలకు అడిగాడు అనుకోండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది అన్నాడు అనుకోండి, అది గుజరాత్. క్లియర్. అలా కాకుండా భారతదేశంలో ఈ క్రింది వాటిలో తీర ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు పెట్టాలి. లేదు, ఇలాగ అడగలేదు. భారతదేశంలో ఏ ప్రాంతంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది? భారతదేశంలో ఏ ప్రాంతంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది? అప్పుడు అండమాన్ కూడా ఉందనుకోండి, ఖచ్చితంగా అండమాన్కి ఇవ్వాలి. అలా కాకుండా భారతదేశంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం అడిగాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు ఇచ్చాడు అనుకోండి. క్వశ్చన్ ఏమడిగాడు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీర ప్రాంతం అనేది ఎక్కువగా ఉందంటే ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఏ ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులు. అలా కాకుండా ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులు. ఇది గుర్తుంచుకోండి. క్లియర్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఆ తీర ప్రాంతాలకి ఉన్న పేర్లు ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం మ్యాప్ ఇలా ఉందనుకోండి, మనకి ఎంతగా రాదు, జస్ట్ అలా తెలుసుకోవడం కోసమే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మన తీర ప్రాంతం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే తూర్పు కనుమల్ని ఫస్ట్ పశ్చిమ కనుమల నుంచి స్టార్ట్ చేద్దాం. పశ్చిమ కనుమల నుంచి స్టార్ట్ చేసి తూర్పు కనుమల వైపు వద్దాం. ఇలా ఇది తీర ప్రాంతం ఉన్నాయి కదా. పశ్చిమ కనుమల్లో ముందుగా ఫస్ట్ మనకి ఏమొస్తుంది? గుజరాత్ యొక్క తీర ప్రాంతం పేరు ఏం పేరు పిలుస్తారంటే కచ్ తీరం లేదా కాండ్లా తీరం అన్న కతేవార్ తీరం అని అంటారు. కతేవార్. క్లియర్. గుజరాత్ యొక్క తీరాన్ని ఏ పేర్లు పిలుస్తారంటే కచ్ తీరం అంటే గుజరాత్, కాండ్లా తీరం అన్న గుజరాత్, కతేవార్ తీరం అన్న గుజరాతే. క్లియర్. నెక్స్ట్ ఇక్కడికి రండి. గుజరాత్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ గోవా ఉంటుంది. అంటే మహారాష్ట్ర, గోవా ఈ రెండింటికి కూడా ఒకటే తీరం అని పిలుస్తారు. దాన్ని కొంకన్ తీరం. ఇది మహారాష్ట్ర, గోవాకు సంబంధించి. అలా కాకుండా నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మనకి కర్ణాటక అనే ప్రాంతం కనబడుతుంది. కర్ణాటక యొక్క తీర ప్రాంతం పేరు కెనరా తీరం. ఏ తీరం అండి? కెనరా తీరం. నెక్స్ట్ అలా కిందకు వచ్చినట్లయితే మనకి కేరళ కనబడుతుందండి. కేరళ యొక్క తీర ప్రాంతం పొడవు, అదే కేరళ యొక్క తీరం, దాని యొక్క పేరు ఏంటంటే మలబార్ తీరం. ఇదండి మలబార్ తీరం.
నెక్స్ట్ ఇలా ఇటువైపు వచ్చినట్లయితే మనకి ఈ కింద ఈ ప్రాంతంలో ఇదంతా ఈ ప్రాంతం అంతా ఇలా అది తమిళనాడు అని ఉంటుంది. తమిళనాడు యొక్క తీరం పేరు కోరమండల్ తీరం. కోరమండల్ తీరం. అలా కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పేరు కోస్తా తీరం. ఇంకోటి ఇంకో పేరు ఉంటుంది, అదే సర్కార్ తీరం. కోస్తా తీరం, సర్కార్ తీరం అయితే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇలా పైకి వెళ్ళాం, పైన ఒడిశా ఉంటుంది. ఒడిశా యొక్క తీరం పేరు ఉత్కల్ తీరం. అలాగే కళింగ తీరం. ఒడిశా యొక్క తీరం పేరు ఉత్కల్ తీరం, కళింగ తీరం. నెక్స్ట్ ఈ పైకి వెళ్ళినట్లయితే వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ యొక్క తీరం పేరు వంగా తీరం. అలాగే బంగా తీరం. ఇవి మనకి తీర ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు, ఆ పేర్లు కూడా క్లియర్. ఫస్ట్ గుజరాత్ కచ్, కాండ్లా, కతేవార్. మహారాష్ట్ర గోవా కొంకన్ తీరం. కర్ణాటక కెనరా తీరం. కేరళ మలబార్ తీరం. అలాగే తమిళనాడు కోరమండల్ తీరం. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం, సర్కార్ తీరం. అలాగే ఒడిస్సాకి వెళ్తే ఉత్కల్ తీరం, కళింగ తీరం. అలాగే పైకి వెళ్ళినట్లయితే ఇంకా ఏముంటుంది మనకి, వెస్ట్ బెంగాల్ వంగా తీరం ఒకటి, బంగా తీరం ఒకటి. బంగా తీరం ఇది మనకి ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డేకి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాకు. క్లియర్. ఫస్ట్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడండి? ఫిబ్రవరి 1. అర్థమైందండి. కొత్త డేటా ప్రకారం ఎంత వచ్చిందండి? 11,098 కిలోమీటర్లు రావడం జరిగింది దీవులతో కలిపి. అలా కాకుండా రాష్ట్రాలు అయితే 7788 7,788 కిలోమీటర్లు. నెక్స్ట్ ఫిబ్రవరి 2. ఫిబ్రవరి 2 యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఇది ఒకసారి చూద్దాం. ప్రపంచ చిత్తడి నేలలు అనేవి 1971 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ అనే సదస్సు జరిగిందండి. రామ్సర్ కన్వెన్షన్. ఈ రామ్సర్ కన్వెన్షన్ అనే సదస్సు జరగడం జరిగింది. ఇది ఇరాన్లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో జరిగింది ఈ సమావేశం. అప్పటి నుంచి ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 1975 నుంచి చిత్తడి నేలలు ప్రాంతాలని గుర్తించడం జరుగుతుంది. 1975 నుంచి గుర్తించడం జరుగుతుంది. 71 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఇరాన్లో జరిగింది. క్లియర్. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయంటే 89 ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో చిత్తడి నేలలు 89 ఉన్నాయి. అందులో ఎక్కువగా ఉన్న రాష్ట్రం చూసుకున్నట్లయితే తమిళనాడు 20 చిత్తడి నేలలు ఉన్నాయి. అక్కడ ఎక్కువగా చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ 10 ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయంటే 1 మాత్రమే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చిత్తడి నేలల సంఖ్య ఎంతంటే 1 మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో చిత్తడి నేల 1 ఉంది. ఆ 1 దాని పేరు ఏం పేరంటే కొల్లేరు చిత్తడి నేల. కొల్లేరు రామ్సర్ సైట్ అంటారు. కొల్లేరు. క్లియర్. ఇవి ప్రజెంట్ భారతదేశంలో ఉన్నవి. అయితే భారతదేశంలో ఉన్న అతిపెద్ద రామ్సర్ సైట్ లేదా చిత్తడి నేల ఏదంటే సుందర్బన్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద చిత్తడి నేల సుందర్బన్, వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది. అలా కాకుండా భారతదేశంలో
అది చిన్న చిత్తడి నేల ఏదంటే రేణుక. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. క్లియర్? మొత్తం ప్రపంచంలో చిత్తడి నేలలు ఎక్కువగా ఉన్న దేశం చూసినట్లయితే, ప్రపంచంలో చిత్తడి నేలలు ఎక్కువగా ఉన్న దేశం యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్. సెకండ్ ప్లేస్ చూసినట్లయితే మెక్సికోలో ఎక్కువగా ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో చూసినట్లయితే భారత్. అంటే ప్రపంచ చిత్తడి నేలలు దినోత్సవం ఫిబ్రవరి 2 నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయంటే 89 ఉన్నాయి. అలా కాకుండా ప్రపంచంలో చిత్తడి నేలలు ఎక్కువగా ఉన్న దేశం చూసుకున్నట్లయితే యునైటెడ్ కింగ్డమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో భారత్ ఉండడం జరిగింది. క్లియర్? ఇప్పుడు 2025 చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ 2025 చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ చూసుకున్నట్లయితే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ 2025 యొక్క చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్. క్లియర్? ఇది ఫిబ్రవరి 2 సంబంధించి చిత్తడి నేలలు దినోత్సవం సంబంధించి స్టాప్ అండ్ రిలేటెడ్ టు కరెంట్ థీమ్ అనేది కరెంట్లో వస్తుంది మనకి. నెక్స్ట్ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. క్లియర్? క్యాన్సర్ దినోత్సవాన్ని మనం 2006 నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఓకేనండి. 2025 థీమ్ చూసుకున్నట్లయితే యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్. కనీసం 2025 యొక్క థీమ్ చూసుకున్నట్లయితే క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ యునైటెడ్ బై యూనిక్. క్లియర్? ఇప్పుడు క్యాన్సర్ గురించి చూద్దాం ఒకసారి. క్యాన్సర్ని కలిగించే వైరస్ ఆంకోవైరస్. అలా కాకుండా క్యాన్సర్ని కలిగించే కారకాలు అనుకోండి. క్యాన్సర్ని కలిగించే కారకాలు అంటే కార్సినోయిక్ ఎంజైమ్. అలా కాకుండా క్యాన్సర్ అధ్యయనం గురించి తెలియజేసేది అయితే ఆంకాలజీ. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ. అలా కాకుండా చూడండి ఒకసారి, క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆంకాలజీ. క్యాన్సర్ గురించి తెలియజేసేది అయితే ఆంకాలజీ. క్యాన్సర్ కలిగించే కారకాలు అయితే కార్సినోయిక్ ఎంజైమ్. అలా కాకుండా క్యాన్సర్ అనేది కలిగించే వైరస్ అయితే ఆంకోవైరస్. క్లియర్? నెక్స్ట్, క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పరీక్ష బయాప్సీ. అంటే అనుమానిత వ్యక్తుల దగ్గర గడ్డల కింద ఏర్పడి పెద్ద కాయలు ఏర్పడతాయి కదా, ఆ కాయని తీసి దాన్ని టెస్టులు పంపిస్తారు. దాన్ని ఏమైనా పిలుస్తారంటే బయాప్సీ అంటారు. క్లియర్? క్యాన్సర్ నిర్ధారించే పరీక్ష పేరు ఏంటండి? బయాప్సీ. అలా కాకుండా అటాప్సీ ఇంకో పదం ఉంది. అటాప్సీ అంటే శవం నిర్ధారణ కోసం చేసే పరీక్ష. ఏ పరీక్ష అండి? శవం నిర్ధారణ కోసం చేసే పరీక్ష. అంటే పోస్ట్ మార్టం చేయడం అంటాం కదా మనం, దాన్ని శవం అంటాం. శవం నిర్ధారణ కోసం చేసే పరీక్ష పేరే అటాప్సీ. నెక్స్ట్, క్యాన్సర్ గురించి చూసినట్లయితే ఒకసారి క్యాన్సర్ అధ్యయనం చేసే శాస్త్రం అయితే ఆంకాలజీ.
క్యాన్సర్ని కలిగించే వైరస్ ఆంకోవైరస్. అలా కాకుండా క్యాన్సర్ని కలిగించే కారకాలు అయితే కార్సినోయిక్ ఎంజైమ్స్. 2025 థీమ్ చూసుకున్నట్లయితే యునైటెడ్ బై యూనిక్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 4. క్లియర్. నెక్స్ట్, కండరాలకు వచ్చే క్యాన్సర్ పేరు సార్కోమా. క్లియర్. కండరాలకు వచ్చే క్యాన్సర్ పేరు సార్కోమా. అదే తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ అయితే లుకోమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అంటారు. లుకోమియా, దీన్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు, తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్. అలా కాకుండా శరీరం అంటే చర్మంకి వచ్చే క్యాన్సర్ అయితే మెలనోమా క్యాన్సర్. చర్మానికి వచ్చే క్యాన్సర్ పేరే మెలనోమా. మెలనోమా. అలా కాకుండా లివర్కి వచ్చే క్యాన్సర్ పేరు కార్సినోమా. మెలనోమా అయితే చర్మానికి వచ్చే క్యాన్సర్, కార్సినోమా అయితే లివర్కి వచ్చే క్యాన్సర్, సార్కోమా అయితే కండరాలకు వచ్చే క్యాన్సర్, తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్ అయితే లుకేమియా. క్యాన్సర్ కోసం చేసే టెస్ట్ ఏదండి? బయాప్సీ. అలా కాకుండా ఇప్పుడు క్యాన్సర్ నిర్ధారణ అయిపోయింది, క్యాన్సర్ వచ్చింది, ఆ వ్యక్తి కోసం చికిత్స కోసం కీమోథెరపీని ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీని చేయడం జరుగుతుంది. ఇది క్యాన్సర్కి సంబంధించి స్టాకు. దానికి రిలేటెడ్గా థీమ్ ఏంటంటే 2025 థీమ్ యునైటెడ్ బై యూనిక్. క్లియర్. నెక్స్ట్, ఫిబ్రవరి 10 చూసుకున్నట్లయితే జాతీయ నులుపురుగుల దినోత్సవం. ఇది 2015 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. 2015 అంటే ఎన్డీఏ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ దినోత్సవం అనేది స్టార్ట్ చేయడం జరిగింది, జాతీయ నులిపురుగుల దినోత్సవం. క్లియర్. ఈ జాతీయ నులిపురుగులనే మనం తెలుగులో అంటే మనకి ఎక్కువగా ఏ పదం తెలిసి అంటే ఏలుగు పాములు అంటారు కదా, ఏలిక పాములు దీన్ని అంటారు. అయితే నులిపురుగులు లేదా ఏలిక పాముల యొక్క శాస్త్రీయ నామం ఆస్కారియస్ లుంబ్రికాయిస్. ఈ ఆస్కారియస్ లుంబ్రికాయిస్నే మనం దేని యొక్క శాస్త్రీయ నామం? ఏలిక పాముల యొక్క శాస్త్రీయ నామం. ఇది ఆస్కారియస్ లుంబ్రికాయిస్ అనేది ఏ వర్గానికి చెందినదంటే నెమాటో హెల్మింథిస్ వర్గానికి చెందినది. ఏ వర్గం అండి? నెమాటో హెల్మింథిస్ వర్గానికి చెందినది. క్లియర్. ఆస్కారియస్ లుంబ్రికాయిస్ అనేది నెమాటో హెల్మింథిస్ వర్గానికి చెందినది. క్లియర్. ఈ నెమాటో హెల్మింథిస్ ఏ వర్గంలో భాగం అంటే సకశేరుకాలు, అకశేరుకాలు అని మనకు రెండు ఉంటాయి. సకశేరుకాలు, అకశేరుకాలకు చెందిందే నెమాటో హెల్మింథిస్. అకశేరుకాలు అంటే ఏంటండి అర్థం? వెన్నుముక లేనివి అని అర్థం. వెన్నుముక లేనివే అకశేరుకాలు. వెన్నుముక ఉన్నాయనుకోండి సకశేరుకాలు, వెన్నుముక కలిగినవి సకశేరుకాలు. ఈ అకశేరుకాలు 9 వర్గాలుగా విడదీయడం జరిగింది. వెన్నుముక లేనివి అకశేరుకాలు 9 రకాలు. ప్రోటోజోవా, ఫోరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నెమాటో హెల్మింథిస్, అనిలిడా, ఆర్థోపోడా, ఎకైనోడెర్మాటా, మెలాస్కో. మొత్తం 9 రకాలుగా అకశేరుకాలను వర్గీకరించడం జరిగింది. అందులో ఒక వర్గమే నెమాటో హెల్మింథిస్. ఈ నెమాటో హెల్మింథిస్కి చెందినదే
నులిపురుగులు లేదా ఏలికపాములు. దీని యొక్క శాస్త్రీయ నామే ఆస్కారియస్ లుంబ్రికాయిస్. క్లియర్. సకశేరుకాలు మళ్ళీ 5 రకాలుగా ఉంటాయి మనకి. సకశేరుకాలు 5 రకాలు ఏంటంటే అవి చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరజాలు. క్లియర్. ఇవి మనకి నులిపురుగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఫిబ్రవరి 10 అది. క్లియర్. ఇప్పుడు ఫిబ్రవరి 12. ఫిబ్రవరి 12 ఏంటండి? ప్రపంచ గులాబీల దినోత్సవం. ఫిబ్రవరి 12 ప్రపంచ గులాబీల దినోత్సవం. ప్రపంచ గులాబీల దినోత్సవం. క్లియర్. ప్రపంచ గులాబీల దినోత్సవం. దీని గురించి స్టాక్ ఏముందో చూద్దాం ఒకసారి. గులాబీ పువ్వు యొక్క వాసనను గ్రహించలేకపోతున్నాడంటే అతను ఏ విటమిన్తో లోపంతో బాధపడుతున్నాడండి? ఏ విటమిన్. ప్రపంచ గులాబీల దినోత్సవం ఫిబ్రవరి 12. గులాబీ యొక్క వాసనని గ్రహించలేకపోతున్నాడు అంటే, గులాబీ యొక్క వాసన గ్రహించలేకపోతున్నాడు అంటే అతను ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నాడంటే ఏ విటమిన్. ఆన్సర్ ఏంటి? ఏ విటమిన్. క్లియర్. ఈ గులాబీని జాతీయ పుష్పంగా కలిగిన దేశాలు 2 ఉన్నాయి. గులాబీని జాతీయ పుష్పంగా కలిగిన దేశాలు 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఈతోనే స్టార్ట్ అవుతాయి. ఈ అంటే ఇరాన్, ఇంగ్లాండ్. ఇరాన్ మరియు ఇంగ్లాండ్ యొక్క జాతీయ పుష్పం ఏదండి? గులాబీ. ఇరాన్ మరియు ఇంగ్లాండ్ యొక్క జాతీయ పుష్పం గులాబీ. అలా కాకుండా భారతదేశం యొక్క జాతీయ పుష్పం పేరు లోటస్. కలువ అంటారు కదా, కలువ, లోటస్. భారతదేశం యొక్క జాతీయ పుష్పం పేరు లోటస్. అలా కాకుండా లిల్లీ పువ్వు అంటే కదా, లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం ఫ్రాన్స్. లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం ఫ్రాన్స్. కానీ లిల్లీ పువ్వుల దేశం అయితే కెనడా. చూడండి, లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం అయితే ఫ్రాన్స్. అలా కాకుండా లిల్లీ పువ్వుల దేశం ఏదంటే కెనడా. క్లియర్. లిల్లీ పువ్వుల దేశం వేరు, లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం వేరు. క్లియర్. నెక్స్ట్ వాటర్ లిల్లీ ఉందనుకోండి. వాటర్ లిల్లీ లేదా వైట్ లిల్లీ చూద్దామండి ఒకసారి. వైట్ లిల్లీ ఇది చూడండి. ఇప్పటివరకు జాతీయ పుష్పాలు అన్నాం. ఇది వైట్ లిల్లీ అనేది చిహ్నం, జాతీయ చిహ్నం. వైట్ లిల్లీని జాతీయ చిహ్నంగా కలిగిన దేశం ఏదంటే ఇటలీ. వైట్ లిల్లీని జాతీయ చిహ్నంగా కలిగిన దేశం ఏదంటే ఇటలీ. అలా కాకుండా వాటర్ లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం బంగ్లాదేశ్. వాటర్ లిల్లీని జాతీయ పుష్పంగా కలిగిన దేశం బంగ్లాదేశ్. క్లియర్. నెక్స్ట్ మల్లెపువ్వు ఉంది. మల్లెపువ్వు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. ఈ మల్లెపువ్వుని జాతీయ పుష్పంగా కలిగిన దేశం ఒకటి ఉంది. ఆ దేశం పేరే పాకిస్తాన్. మల్లెపువ్వును జాతీయ పుష్పంగా కలిగిన దేశం పాకిస్తాన్. అదే మల్లెపువ్వుని ఏ రాష్ట్ర పుష్పంగా ప్రకటించుకోవడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్. క్లియర్. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చెర్రీ బ్లోజమ్స్. ఈ చెర్రీ బ్లోజమ్స్ అనేది జాతీయ పుష్పంగా ఒక దేశం ప్రకటించుకుంది. చెర్రీ బ్లోజమ్స్ అనే జాతీయ పుష్పం కలిగిన దేశం చూసుకున్నట్లయితే జపాన్. ఏదండి? జపాన్. అలా కాకుండా చూడండి, చెర్రీ బ్లోజమ్స్ అనేది జాతీయ పుష్పం దేనిది? జపాన్ది. జపాన్ యొక్క జాతీయ చిహ్నం అయితే చామంతి.
ఇది చామంతి అనేది పుష్పం అనుకోకండి, చిహ్నంగా పెట్టుకుంది ఇదే. క్లియర్. చెర్రీ బ్లోజమ్స్ అనేది పుష్పం. చెర్రీ బ్లోజమ్స్ పుష్పంగా కలిగిన దేశం అయితే జపాన్. చామంతిని జాతీయ చిహ్నంగా కలిగిన దేశం అయితే జపాన్. చిహ్నం వేరు, అలాగే పుష్పం వేరు. చిహ్నం వేరు, పుష్పం వేరు. క్లియర్. నెక్స్ట్ తులిప్. తులిప్ ఈ పువ్వు పేరు విన్నారు కదా, తులిప్. తులిప్ని జాతీయ పుష్పంగా కలిగిన దేశం అయితే ఐర్లాండ్. తులిప్ని జాతీయ పుష్పంగా కలిగిన దేశం టర్కీ. టర్కీ. తులిప్ అయితే టర్కీ. తులిప్ అయితే టర్కీ. అలా కాకుండా ఐర్లాండ్ యొక్క జాతీయ పుష్పం పేరు సామ్రాక్. సామ్రాక్. సామ్రాక్ అనేది ఐర్లాండ్ యొక్క జాతీయ పుష్పం. సామ్రాక్. ఐర్లాండ్ యొక్క జాతీయ పుష్పం పేరు సామ్రాక్. క్లియర్. ప్రపంచ గులాబీల దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 12. గులాబీని జాతీయ పుష్పంగా కలిగిన దేశాలు ఏవండి? ఇరాన్, ఇంగ్లాండ్. ఇరాన్, ఇంగ్లాండ్. క్లియర్. నెక్స్ట్ హైబిస్కస్ అనే పుష్పం ఉంది. హైబిస్కస్. హైబిస్కస్ని జాతీయ పుష్పంగా కలిగిన దేశం హైబిస్కస్. హైబిస్కస్ను జాతీయ పుష్పంగా కలిగిన దేశం మలేసియా. 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 ఏదండి? మలేసియా. ఇంతవరకు క్లియరా? రైట్. గులాబీ గురించి మాట్లాడి, ఎందుకంటే గులాబీ దినోత్సవం కాబట్టి. గులాబీ దినోత్సవం కాబట్టి. అయితే సిటీ ఆఫ్ రోజ్ ఇన్ ఇండియా. సిటీ ఆఫ్ రోజ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఏ నగరాన్ని గులాబీల నగరం అని పిలుస్తారు? భారతదేశంలో ఏ నగరాన్ని గులాబీల నగరం అని పిలుస్తారంటే బెంగుళూరు. ఇదండి బెంగుళూరు. క్లియర్. బెంగుళూరుని పిలుస్తారు. ఇంకా బెంగుళూరు ప్రాంతం కావాలంటే ఆ పేరు నోజ్. ఆ పేరు నోజ్. కనోజ్. అలా కాకుండా సిటీ ఆఫ్ రోజ్ ఇన్ వరల్డ్, ప్రపంచ గులాబీల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారంటే, ప్రపంచ గులాబీల నగరం ఏ నగరాన్ని పిలుస్తారంటే పెట్రా. ఏదండి? పెట్రా. పెట్రా. జార్డాన్. పెట్రా అనేది ఈ జార్డాన్లో ఉండడం జరిగింది. దీన్ని పిలవడం జరుగుతుంది ప్రపంచ గులాబీల నగరం అని. పెట్రా. జాతీయ గులాబీల నగరం అయితే కనోజ్ లేదా బెంగళూరు, అంటే ఆ ప్రాంతం దగ్గరలో ఉంది కాబట్టి పిలవడం జరుగుతుంది. అలా కాకుండా మనం పువ్వుల గురించి మాట్లాడడం జరుగుతుంది. క్లియర్. పువ్వుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పువ్వుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథాలజీ అంటారు. ఆంథాలజీ. పువ్వుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథాలజీ అంటారు. అలా కాకుండా పువ్వుల సాగు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫ్లోరికల్చర్. పూల సాగు గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫ్లోరికల్చర్. పూల సాగు గురించి ఫ్లోరికల్చర్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్లోరికల్చర్. క్లియర్. నెక్స్ట్ అలా కాకుండా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పుష్పాల లోయ. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ పుష్పాల లోయ అని ఏ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది, లేదా ఏ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుందంటే ఉత్తరాఖండ్. పుష్పాల లోయ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. క్లియర్. అలా కాకుండా ప్రపంచ పూలగంప. ప్రపంచ పూలగంప అని ఏ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుందంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ని ప్రపంచ పూలగంప అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా భారతదేశంలో పుష్పాలను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం, భారతదేశంలో పుష్పాలను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం చూసుకున్నట్లయితే కర్ణాటక. ఏదండి? కర్ణాటక. భారతదేశంలో పుష్పాలను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రం కర్ణాటక. క్లియర్. ఇది మనకి సంబంధించి. అలా కాకుండా సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సిటీ ఆఫ్ ఫ్లవర్స్. సిటీ ఆఫ్ ఫ్లవర్స్. సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ నగరాన్ని పిలవడం జరుగుతుందంటే ఫలానాపూర్. ఫలానాపూర్. సిటీ ఆఫ్ ఫ్లవర్స్. సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ఫలానాపూర్, గుజరాత్. గుజరాత్. ఈ సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే
సిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఇండియా, సిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఇండియా ఫలానాపూర్, గుజరాత్. ఇది మనకి గులాబీల దినోత్సవం సంబంధించి ఫిబ్రవరి 12కి సంబంధించి. క్లియర్. ఫిబ్రవరి 13. నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూసుకున్నట్లయితే ప్రపంచ రేడియో దినోత్సవం. ప్రపంచ రేడియో దినోత్సవం. అలాగే జాతీయ మహిళా దినోత్సవం. చూడండమ్మా, జాతీయ మహిళా దినోత్సవం అయితే ఫిబ్రవరి 13, ప్రపంచ మహిళా దినోత్సవం అయితే మార్చి 8. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం, ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం. రేడియో దినోత్సవం గురించి ఒకసారి చూద్దాం. రేడియోని కనుక్కున్నది ఎవరండి? మార్కోని. రేడియోని కనుక్కున్నది మార్కోని. క్లియర్. అయితే ఈ రేడియో భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారంటే 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ లార్డ్ ఇర్విన్ ఎక్కడ ప్రారంభించారండి? కలకత్తా నుంచి ముంబై మధ్య ప్రారంభించడం జరిగింది. చూడండి ఒకసారి. ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13. రేడియోని కనుక్కుంది మార్కోని అని మనకు తెలుసు. క్లియర్. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పేరుతో లార్డ్ ఇర్విన్ గారు కలకత్తా నుంచి ముంబై మధ్య వేయడం జరిగింది, మొట్టమొదటి రేడియో సంస్థని సంబంధించి. అలాగే 1927 తర్వాత 1936లో ఆల్ ఇండియా రేడియోగా ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును మార్చడం జరిగింది. ఐబిఎస్ పేరుని ఎయిర్గా మార్చారు 1936లో. ఏరంటే ఆల్ ఇండియా రేడియో. అలాగే 1936 తర్వాత 1957లో ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిగా 1957లో ఆల్ ఇండియా రేడియోని ఆకాశవాణిగా పేరు మార్చడం జరిగింది. అలాగే 1977లో ఏం చేశారంటే భారతదేశంలో మొట్టమొదటి ఎఫ్ఎం సర్వీస్ని చెన్నై నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఎఫ్ఎం సర్వీస్ని చెన్నై నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఎం అంటే ఏంటండి? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇది రేడియోకి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫిబ్రవరి 13వ తేదీ. నెక్స్ట్ ఫిబ్రవరి 13వ తేదీన మరో ప్రత్యేకత ఉంది. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. క్లియర్. జాతీయ మహిళా దినోత్సవం. అయితే ఈ జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవడం జరుగుతుందంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ అయిన సరోజిని నాయుడు జయంతి సందర్భంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరండి? సరోజిని నాయుడు గారు. ఈ సరోజిని నాయుడు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. క్లియర్. ఇది భారతదేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్. క్లియర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళా గవర్నర్ అయితే శారదా ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా గవర్నర్ అయితే శారదా ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా గవర్నర్ అయితే శారదా ముఖర్జీ. అలా కాకుండా భారతదేశంలో ఎక్కువ కాలం మహిళా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే పద్మజా నాయుడు వెస్ట్ బెంగాల్కి పనిచేయడం జరిగింది. భారతదేశంలో ఎక్కువ కాలం మహిళా గవర్నర్గా పనిచేసింది పద్మజా నాయుడు, వెస్ట్ బెంగాల్. క్లియర్. అలా కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ఎక్కువ మంది మహిళా గవర్నర్లు పనిచేశారు అంటే పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఈ ప్రాంతానికి భారతదేశంలో ఎక్కువ మంది మహిళా గవర్నర్లు పనిచేయడం జరిగింది, పాండిచ్చేరి. క్లియర్.
భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిన మహిళ. భారతదేశంలో మొట్టమొదటి లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిన మహిళ ఎవరంటే స్నేహలత శ్రీవాస్తవ. స్నేహలత శ్రీవాస్తవ. అయితే ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్. ఉత్పల్ కుమార్ సింగ్. ఉత్పల్ కుమార్ సింగ్ పనిచేయడం జరుగుతుంది. అలా కాకుండా రాజ్యసభలో మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేశారంటే విఎస్ రమాదేవి. విఎస్ రమాదేవి. ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే పిసి మోడీ, అంటే ప్రమోద్ చంద్ర మోదీ. పిసి మోదీ అంటారు తన్ని, ప్రమోద్ చంద్ర మోదీ. క్లియర్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరండి? మీరా కుమారి. మీరా కుమారి. అయితే ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ఓం బిర్లా. అలా కాకుండా ఒక రాష్ట్ర శాసనసభకు శాసనసభ స్పీకర్గా పనిచేసిన మహిళ ఎవరంటే షానోదేవి. ఏదేవండి? షానోదేవి. హర్యానాకి పనిచేయడం జరిగింది. మొట్టమొదటి మహిళా స్పీకర్ శాసనసభ పరంగా. శాసనసభకి మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరంటే షానోదేవి, హర్యానా. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా స్పీకర్ ఎవరంటే ప్రతిభా భారతి. ప్రతిభా భారతి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎవరండి? అయ్యన్న పాత్రుడు. చింతకాల అయ్యన్న పాత్రుడు పనిచేయడం జరుగుతుంది. అలా కాకుండా మీ అందరికి తెలిసిందే భారతదేశంలో మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరండి? మహిళా రాష్ట్రపతి అయితే ప్రతిభా పాటిల్. అలా కాకుండా భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రపతిగా పోటీ చేసిన మహిళ ఎవరంటే లక్ష్మీ సెహగల్. ఈమె రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోవడం జరుగుతుంది. ఎవరికి ప్రత్యర్థి అంటే ఈమె ఏపీజే అబ్దుల్ కలాం మీద పోటీ చేసి ఓడిపోవడం జరుగుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం మీద పోటీ చేసి ఓడిపోవడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఫిబ్రవరి 13 అయింది. ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 2009 నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇంపార్టెన్స్ ఏం లేదు, స్టాక్ కూడా ఏం లేదు. నెక్స్ట్ ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 21 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఇది. ఫిబ్రవరి 21 కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా నిలవడం జరిగింది. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ప్రపంచ మాతృభాషా దినోత్సవం. క్లియర్. భాషల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లింగ్విస్టిక్ అంటారు. లింగ్విస్టిక్. భాషల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లింగ్విస్టిక్ అంటారు. ఓకే. భారత రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందంటే 14 భాషలను పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అయితే 14 భాషలు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉండడం జరిగింది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉండడం జరిగింది. క్లియర్. అయితే 15వ భాషగా ఏ భాషను గుర్తించారంటే సింధీ భాషని గుర్తించడం జరిగింది. 15వ భాషగా సింధీ భాషని గుర్తించడం జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో గుర్తించారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ అండి? 1967వ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ 16వ భాష, 17వ భాష, 18వ భాషగా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో గుర్తించారు. 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 19
20, 21, 22. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి BDMS. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషలను 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో గుర్తించారు. చూడండి ఒకసారి, 15వ భాషను సింధీని 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో గుర్తించారు. కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలను 16, 17, 18వ భాషలను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో గుర్తించడం జరిగింది. అలాగే 19, 20, 21, 22 భాషలను బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి భాషలను 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో గుర్తించడం జరిగింది. క్లియర్. నెక్స్ట్, భారతదేశంలో ప్రస్తుతం 22 భాషలు గుర్తించడం జరిగింది. కానీ కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1954లో ప్రారంభించారు. కేంద్ర సాహిత్య అకాడమీని మొత్తం ఎన్ని లాంగ్వేజ్లు ఇవ్వడం జరుగుతుందంటే 24 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని భాషలు అండి? 24 భాషలు. కానీ భారత రాజ్యాంగం గుర్తించింది 22 భాషలను గుర్తించడం జరిగింది. మొత్తం ఎన్ని భాషలు ఇవ్వడం జరుగుతుందంటే 24 భాషలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 భాషలు ఏంటంటే ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ భాషలో రచన చేసేందుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాజస్థానీ భాషకు కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఈ 2 భాషలకు ఎక్స్ట్రాగా కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ 24 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగం గుర్తించినప్పటికీ కేంద్ర సాహిత్య అవార్డులో ఎక్స్ట్రా 2 భాషలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 భాషలు ఏంటంటే ఇంగ్లీష్ ఒకటి, రాజస్థానీ ఒకటి. క్లియర్. నెక్స్ట్, ప్రాచీన హోదా పొందే కదా భాషలు ఉన్నాయి కదా, అవి ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందంటే గుర్తించడం జరుగుతుందంటే 2004 నుంచి గుర్తించడం జరుగుతుంది. 2004 నుంచి గుర్తించడం జరుగుతుంది. 2004లో మొట్టమొదటిసారిగా ప్రాచీన హోదా పొందిన భాష ఏదంటే తమిళం. ఈ తమిళ భాషని మొదటిసారిగా ప్రాచీన హోదా కల్పించడం జరిగింది. ప్రాచీన హోదా పొందిన భాషలు, ఆ భాషలకి స్పెసిఫిక్గా ఇయర్లీ కొంత ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ భాషల అభివృద్ధి కోసం. దాన్ని ప్రాచీన హోదా పొందిన భాషలు అంటారు. ఆ ప్రాచీన హోదా పొందిన ఏ భాషలు ఉన్నాయో ఆ భాషల్ని అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం కొంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండ్లో భాగంగానే మొదటిసారిగా ఎంపిక చేసిన భాష ఏదంటే తమిళం. 2005లో సంస్కృత భాషను గుర్తించడం జరిగింది. 2005లో సంస్కృత భాషని గుర్తించడం జరిగింది. ప్రాచీన హోదా పొందిన భాషల్లో 2005లో సంస్కృతం గుర్తించడం జరిగింది. అలాగే 2008లో 2 భాషలను గుర్తించారు. తెలుగు ఒకటి, కన్నడ ఒకటి. అంటే 2008లో ప్రాచీన హోదా పొందిన భాషలు ఏవండి? తెలుగు, కన్నడ. 2013లో మలయాళం భాషను గుర్తించడం జరిగింది. మలయాళం. 2014లో ఒడిస్సీ భాషను గుర్తించారు, లేదా ఒడియా. ఈ ఒడియా భాషని గుర్తించడం జరిగింది 2014. అంటే మొత్తం 2014 వరకు అయితే 6 భాషలు గుర్తించారు. రీసెంట్గా 2024లో, అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా 2024లో మరొక 5 భాషలను గుర్తించారు. గుర్తించడం జరిగింది. అవి ఏంటంటే మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలి, ప్రాకృతం. ఈ 5 భాషల్ని ప్రాచీన హోదా పొందిన భాషగా చేర్చడం జరిగింది. ఈవెంట్లో ఇది ఏర్పాటు ఉండడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరో అవకాశం ఏంటంటే ఈ క్రింది ప్రాచీన హోదా పొంది భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏవి అంటే 2 ఉన్నాయి. పాలి భాష, ప్రాకృత భాషకి, ఈ భాషలకి రాజ్యాంగం గుర్తించలేదు. కానీ ప్రాచీన హోదాని ఇవ్వడం 2024 గుర్తించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎక్కువ మాట్లాడుతున్న భాష ఏదంటే చైనీస్ లేదా
ఫారెన్. సెకండ్ ప్లేస్లో ఏది వచ్చిందంటే ఇంగ్లీష్, ఆంగ్లం. అదే భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే హిందీ. హిందీ. సెకండ్ ప్లేస్ బెంగాలీ. క్లియర్? రైట్. ఈ బిట్ ఆన్సర్ చేయండి. ఇటీవల ఏ రాష్ట్రము తన రెండవ భాషగా, అంటే ఏ రాష్ట్రం కూడా మొదటిసారిగా ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రం యొక్క స్థానిక భాషగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భాష ఏదంటే తెలుగు. అదే తమిళనాడు అయితే తమిళం. అదే కన్నడ అయితే అంటే కర్ణాటక అయితే కన్నడ భాష. అదే కేరళ అయితే మలయాళ భాష. అలాగ ఉంటారు కదా. కానీ రెండవ భాషగా గుర్తించడం జరిగింది ఒక భాషను. తెలుగు భాషను రెండవ భాషగా గుర్తించిన రాష్ట్రం మీద కామెంట్ చేయండి. రెండవ భాషను తెలుగు భాషగా గుర్తించింది. క్లియర్? నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతున్న లాంగ్వేజ్ అంటే హిందీ. సెకండ్ అయితే బెంగాలీ. అలా కాకుండా మనకి ద్రావిడ భాషలు ఉన్నాయి. ద్రావిడ భాషలు అంటే ఏమీ లేవు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. ఈ 4 భాషలను ద్రావిడ భాషలు అంటారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. ద్రావిడ భాషలో అతి ప్రాచీనమైన భాష ఏదంటే తమిళం. ద్రావిడ భాషలో అతి ప్రాచీనమైన భాష అయితే తమిళం. అలా కాకుండా ద్రావిడ భాషలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే తెలుగు. ద్రావిడ భాషలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే తెలుగు. అలా కాకుండా ద్రావిడ భాషలో అతి తక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే కన్నడ. ద్రావిడ భాషలో అతి తక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే కన్నడ. అలా కాకుండా ద్రావిడ భాషలో నవీనమైన భాష ఏదంటే మలయాళం. క్లియర్? మరొకసారి, ద్రావిడ భాషలు 4 ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. అందులో అతి ప్రాచీనమైన భాష ఏదంటే తమిళం. అలా కాకుండా ద్రావిడ భాషలు ఎక్కువగా మాట్లాడే భాష అయితే తెలుగు. అలా కాకుండా ద్రావిడ భాషలో తక్కువగా మాట్లాడే భాష ఏదంటే కన్నడం. అలా కాకుండా ద్రావిడ భాషలో నవీనమైన భాష ఏదంటే మలయాళం. క్లియర్? ఈ బిట్టు కామెంట్ చేయండి. భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష ఏదే? భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష అంటే గుర్తించాలి. భారత రాజ్యాంగం గుర్తించి భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష ఏదో కామెంట్ చేయండి. క్లియర్? ఇది మనకి భాషల గురించి. మాతృభాష దినోత్సవం ఎప్పుడండి? ప్రపంచ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. క్లియర్? అలా కాకుండా భారతదేశం మొత్తంగా ఎన్ని భాషలను గుర్తించడం జరిగిందంటే 22 భాషలను గుర్తించడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఎన్ని భాషలకు ఇవ్వడం జరుగుతుందంటే 24 భాషలకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? రైట్. ఇంకా ఇందులో స్టాక్లో భాగంగా చూసినట్లయితే ఆంగ్లం అనేది మన భాష కాదు. కానీ మనం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన అధికార భాషగా ఆంగ్లంనే తీసుకోవడం జరిగింది. అయితే ఏ సంవత్సరంలో ఆంగ్లం నుంచి హిందీకి మన జాతీయ భాషగా మార్చుకోవడం జరిగిందంటే 1965లో భారతదేశం యొక్క జాతీయ భాషను ఆంగ్లం నుంచి హిందీకి ఆంగ్లంను భాషగా కలిగిన రాష్ట్రాలు 2. ఆంగ్లంను రాష్ట్రాలుగా కలిగిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. నాగాలాండ్ ఒకటి. రెండవ దాన్ని కామెంట్ చేయండి. రెండవది ఏంటో కావాలి. మొదటిదైతే నాగాలాండ్. 2 ఉన్నాయి. ఆంగ్లమును జాతీయ రాష్ట్ర భాషగా గుర్తించిన రాష్ట్రాలు 2. నాగాలాండ్ ఒకటి. రెండవది కావాలి. రెండవది కామెంట్ చేయండి. క్లియర్? ఇది మనకి భాషల గురించి సంబంధించి. అలా కాకుండా నెక్స్ట్ దీంట్లో చిన్న స్టాక్ ఇంకా ఉంది. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదన్నా మాండమస్ లేదా చైనీస్ అను. అలా కాకుండా ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో మాట్లాడుతున్న, అంటే ఓవరాల్గా ఎక్కువ దేశాల్లో ఎక్కువగా మాట్లాడుతున్న భాష ఏదంటే ఇంగ్లీష్, ఆంగ్లమే. ఎక్కువగా ప్రతి దేశంలో మ్యాక్సిమం ఇంగ్లీష్ని ఖచ్చితంగా కామన్గా మాట్లాడడం జరుగుతుంది. క్లియర్? ఈ బిట్ అర్థమైందండి. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుతున్న భాష అయితే చైనీస్ లేదా మాండమస్. అలా కాకుండా
ప్రపంచంలోనే ఎక్కువ దేశాల్లో మాట్లాడుతున్నదైతే ఇంగ్లీష్. క్లియర్? ఈ 2 బిట్లు మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ స్థానిక భాషలు, దానికి గుర్తింపు ఏమి ఉండదు. స్థానిక భాషలకి గుర్తింపు ఏమి ఉండదు. స్థానిక భాషలు ఎక్కువగా మాట్లాడుతున్న దేశం ఏదంటే కాంగో. ఈ దేశంలో స్థానిక భాషలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. అవి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. భారతదేశంలో స్థానిక భాషలు ఎక్కువగా మాట్లాడుతున్న రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. క్లియర్? కాంగో అయితే స్థానిక భాషలు ఎక్కువగా మాట్లాడుతున్న దేశం, అరుణాచల్ ప్రదేశ్ అయితే స్థానిక భాషలు ఎక్కువగా మాట్లాడుతున్న రాష్ట్రం. ఇది ప్రపంచ మాతృభాష దినోత్సవం సంబంధించి స్టాక్, దానికి రిలేటెడ్గా ఉన్న కరెంటు. క్లియర్? ఇప్పుడు ఫిబ్రవరి 21 అయింది. నెక్స్ట్ ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. జాతీయ సైన్స్ దినోత్సవం. జాతీయ సైన్స్ దినోత్సవం మనం ఎందుకు నిర్వహించుకోవడం జరుగుతుందంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను 1928లో కనుక్కోవడం జరిగింది, 1928లో. అయితే ఈ 1928లో కనుక్కున్నందుకు గాను 1930 సంవత్సరంలో ఇతనికి ఏమొచ్చిందండి? నోబెల్ బహుమతి రావడం జరిగింది. నోబెల్ బహుమతి వచ్చింది. సర్ సివి రామన్కి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అయితే ఇది ప్రపంచం 1930లో గుర్తించింది. భారతదేశం మాత్రం 1954లో గుర్తించింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది 48లో వచ్చింది. 48లో వచ్చింది అంటే 47లో వచ్చింది మనకి. 47లో స్వతంత్రం వచ్చినప్పటికీ గాను 1954లోనే మనం ప్రారంభించాం భారతరత్న అవార్డు అనేది. భారతరత్న అవార్డును 1954లో రావడం జరిగింది ఇతనికి. క్లియర్? 1954లో భారతరత్న అవార్డు వచ్చింది. 1930లో నోబెల్ బహుమతిని ఇతనికి 1930లో రావడం జరిగింది. దేనికి వచ్చిందంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను సర్ సివి రామన్ గారికి ఇందులో రావడం జరిగింది. అంటే ఇతని యొక్క జయంతిని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నారు అంటే 1986 నుంచి 1986వ సంవత్సరం నుంచి జాతీయ సైన్స్ దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. క్లియర్? మరొకసారి జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 28. 2025 థీమ్ కామెంట్ చేయండి. 2025 థీమ్ కామెంట్ చేయండి. ఇది క్లియర్? సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గాను జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే అతని జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 86 నుంచి. ఎప్పుడు కనుగొనడం జరిగింది? 28లో. ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది? 30లో. భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1954లో రావడం జరిగింది. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఏపీజే అబ్దుల్ కలాం గారు మే 26న మే 26న ఒక దేశాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆ దేశం పేరు ఏంటంటే నెదర్లాండ్. ఈ నెదర్లాండ్ సందర్శించినందుకు గాను ఈ మే 26న ఈ నెదర్లాండ్ దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ దేశము మే 26న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకుంటుందంటే నెదర్లాండ్ దేశం. జాతీయ సైన్స్ దినోత్సవం మే 26. ఎవరు వెళ్ళారు అక్కడ? ఏపీజే అబ్దుల్ కలాం గారు వెళ్ళడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం గురించి చూసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాంని ఏమని పిలుస్తారంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం. అలా కాకుండా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే టెస్సీ థామస్. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే టెస్సీ థామస్. క్లియర్? ఇక్కడ నోట్ అని రాయండి. నోట్లో రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే K7ని చెప్పడం జరుగుతుంది. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే రీతు కరితాల్ ఈమెని చెప్పడం జరుగుతుంది. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే టెస్సీ థామస్. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే రీతు కరితాల్.
మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే ఏపీజే అబ్దుల్ కలాం. అలాగే రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయితే K7 ఇతన్ని పిలవడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇతని ఆధ్వర్యంలో 1998లో పోఖ్రాన్లో రెండవసారి అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 1998లో రెండవసారి పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అతని ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. అయితే ఈ అణుశక్తి నిర్వహించినందుకు గాను పోఖ్రాన్లో అణుశక్తి నిర్వహించారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి దాని పేరు ఆపరేషన్ శక్తి. దీనికి ఇంకో పేరే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఈ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనే కోడ్తో ఆపరేషన్ శక్తి అనే కోడ్తో రెండవసారి అణు పరీక్షలు ఎక్కడ నిర్వహించారంటే రాజస్థాన్లో పోఖ్రాన్ ప్రాంతంలో. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో. అప్పటి ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. రైట్. ఏపీజే అబ్దుల్ కలాం గారు 2002 నుంచి 7 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. 2002 నుంచి 7 వరకు రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. క్లియర్. యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. క్లియర్. ఇవి మనకి ఫిబ్రవరి మంత్కి సంబంధించి స్టాకు దాని కరెంట్ ఈవెంట్ రిలేటెడ్గా డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో భాగంగా నెక్స్ట్ పార్ట్ 3లో మార్చి నెల గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.